రేపల్లె హ్యూమన్ రైట్స్ ఆఫీస్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిలర్ పీపుల్స్ నేషనల్ వైస్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ బాబు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో మిస్సింగ్ కేసుల మీద దర్యాప్తు జరిపించాలని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిలర్ పీపుల్స్ వారు డిమాండ్ చేశారు. ఇటీవల అనేక జిల్లాల్లో మిస్సింగ్ కేసులు పెరిగిపోతున్న తరుణంలో దానికి డిపార్ట్మెంట్ వారు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. ఇక నుంచైనా మిస్సింగ్ కేసుల్ని కాలయాపన చేయకుండా వేగవంతంగా దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్స్ టీం మొత్తం సభ్యులు కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిలర్ పీపుల్స్ నేషనల్ వైస్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ బాబు మరియు నేషనల్ కోఆర్డినేటర్ పి సాంబశివరావు, సురేష్, జుజ్జువరపు సురేష్, నాగ లింగేశ్వరరావు పాల్గొన్నారు. ఈరోజు మన బాపట్ల జిల్లా రేపల్లె మన హ్యూమన్ రైట్స్ ఆఫీస్కి ఈరోజు పత్రికా విలేకరులు కానీ కుల పెద్దలు కానీ ప్రజానీకమంతా మమ్మల్ని ఈరోజు కలవటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి కూర్చోవడానికి కారణం ఆంధ్రప్రదేశ్లో మిస్సింగ్ కేసుల మీద దర్యాప్తు జరిపించాలని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్ వారు ఈరోజు ఇక్కడ కూర్చోవడం జరిగినది. ఇటీవల అనేక జిల్లాల్లో మిస్సింగ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో దీనిని మన డిపార్ట్మెంట్ వారు కానీ ప్రభుత్వం కానీ ఎవరు దీనిపైన చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇక నుంచైనా దయచేసి మిస్సింగ్ కేసులను కాలయాపన చేయకుండా వేగవంతంగా చట్టపరమైన చర్యలు చేపట్టాలని సందర్శించాలనేసి ఒక నిర్ణయం తీసుకున్నాము. ఈ రోజు నుంచి ఒక 6 నెలల లోపల నేషనల్ వైజ్గా ప్రతి పోలీస్ స్టేషన్కి మేము వచ్చి, అంటే మా టీము ఎవరైనా కావచ్చు, వచ్చి మిస్సింగ్ కేసులు ఎన్ని ఉన్నాయి, మీరు ఎన్ని సందర్శించారు, ఎన్ని పరిష్కరించారు, ఏమైంది అన్నీ మాకు మీ దగ్గర ఉన్న లిస్టును మాకు చూపించమనేసి గౌరవంగా మిమ్మల్ని కోరుకుంటున్నాము. అదేవిధంగా దయచేసి ఇక నుంచి ఎప్పుడూ కూడా ఒక కేసు వచ్చిందంటే దాన్ని మీరు పూర్తిగా మనస్ఫూర్తిగా దాన్ని ఛేదిస్తారనేసి మా టీం అందరూ మీకు హృదయపూర్వక నమస్కారాలతో ఈరోజు సెలవు తీసుకుంటాం.